రానున్న ఎన్నికల గురించి జరిగిన ఓ సర్వేలో తేలిన ఫలితాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అధికార తెలుగుదేశం పార్టీ ఏమో రానున్న ఎన్నికల్లో తమ పార్టీనే అధికారంలోకి వస్తుంది అంటుంటే, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ మాత్రం వచ్చే ఎన్నికల్లో తప్పక తమ పార్టీనే అధికారంలోకి వస్తుందన్న ధీమా వ్యక్తం చేస్తుంది. మరో 2 ఏళ్లలో ఎన్నికలు రానున్నాయి. అయితే మారుతున్న సమీకరణాల నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న కోపం, హామీలు అమలు చేయడంలో వైఫల్యం అన్ని కలిసి వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఓ సర్వేలో తేలింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో ఈసారి వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుగు రాష్ట్రంలో ఓ సర్వే రీసెంట్ గా తన నివేదికలో పేర్కొంది. పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పోటీ చేసినా అది ప్రభుత్వ వ్యతిరేక ఓటుగా చీలి పవన్ కళ్యాణ్ కి కాస్త ఓటు బ్యాంకు చేరుతుందే తప్ప పూర్తిగా జనసేన పార్టీ రాష్ట్రంలో ప్రభావం చూపించే అవకాశాలు లేవని ఆ నివేదికలో పేర్కొంది. వైసీపీ సింగిల్ మెజార్టీతో అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, వైఎస్ మీద ఉన్న సానుభూతి, చంద్రబాబు పరిపాలన మీద ఉన్న వ్యతిరేకత ఇప్పుడు జగన్ కి లాభం చేకూరుస్తుందని ఆ నివేదిక పేర్కొంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.